దమయంతి మీద విక్రమ్ కృష్ణకి డౌట్ రావడంతో ఇక దమయంతి నేను జాగ్రత్త పడాల్సిన సమయం చాలా దగ్గర పడింది. ఆ దస్తగిరి ఏమాత్రం నోరు విప్పినా నా బండారం అంతా బయటపడిపోతుందని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రియా వచ్చి నన్ను ఆ రాధ చెంప పగలగొట్టింది అని అయితే చెప్తుంది. ఇక ఈ దమయంతి వినిపించుకోదు. ఇక మమ్మీ నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా? ఆ రాధ నన్ను కొట్టింది అంటే నువ్వు సింపుల్గా తీసుకుంటావేంటి అని అంటూ ఉంటే, నేను అంతకన్నా పెద్ద ప్రాబ్లంలో ఉన్నానులే, అయినా నువ్వు దాని జోలికి ఎందుకు వెళ్ళావు, అది నేనెందుకు కొట్టింది అంటే, ఇలాగ దాని మెడలో ఉన్న నల్లపూసలు తెంపబోయాను అందుకు కొట్టింది అంటే, బేబీ కొన్ని రోజులు నువ్వు కామ్గా ఉండు, నేను చాలా టెన్షన్స్లో ఉన్నాను, నువ్వు ఇప్పుడు దాని జోలికి వెళ్ళి నువ్వు ఉన్నదాన్నంతా చెడగొట్టకు. వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళిద్దరు నేను విడగొడతాను, నీకు బావతో పెళ్లి చేస్తానని పదే పదే నువ్వు ఏదో ఒకటి ప్లాన్లు వేయడము, అవి నీకు మరలా నీ మెడకే చుట్టుకోవడము, ఆ రాధతో దెబ్బలు తినడము, ఇవన్నీ అవసరమా నీకు? కొద్ది రోజులు ఆ రాధకి ఆ విక్రమ్కి దూరంగా ఉండనైతే చెప్తుందనమాట. ఏ మాత్రం ప్రియ వాళ్ళని గెనికినా మరలా ఆ విక్రమ్ ఆ ప్రియ టార్చర్ తట్టుకోలేక నా మీదకి వస్తాడు అన్నట్టుగా దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్న దస్తగిరిని లేపేయాలి, వాడు నోరు తెరవకుండా చేయాలి, వాడిని చంపేయాలని అయితే అనుకుంటూ భవానీ శంకర్కి ఫోన్ చేస్తుంది. వాడు నోరు గనక విప్పితే మన బండారం బయటపడిపోతుంది అన్నయ్య, ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే అన్న గనక తెలిసింది అంటే ఇక నేను లైఫ్లో ఆ ఇంట్లో అడుగు పెట్టలేను, ఇక నా పరిస్థితే తలక్రిందులు అయిపోతుంది అని చెప్పడంతో ఇక నీకెందుకు చెల్లమ్మ నేను చూసుకుంటాను కదా అని అయితే చెప్తారనమాట. ఆ హాస్పిటల్లో ఉన్న నర్స్తో మాట్లాడి డీల్ కుదుర్చుకొని ఆ దస్తగిరికి పాయిజన్ ఇంజెక్షన్ వేసి చంపేసేమని చెప్తుంది. అయితే దస్తగిరి మీద ఒక కన్నేసి పెట్టిన విక్రమ్ ఏ క్షణంలో అయినా ఈ దమయంతి ఆ దస్తగిరిని చంపే ప్రయత్నం అయితే చేస్తుంది అని తెలివిగా తన మనుషులను అయితే హాస్పిటల్లో పెట్టుంటాడు. ఎవరికి తెలియనట్టుగా, వాళ్ళు పోలీసులు అన్న విషయం కూడా తెలియనట్టుగా హాస్పిటల్లో పెట్టుంటారు. అలాగే ఆ నర్సు కానీ హాస్పిటల్ ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా కూడా నాకు ఇమ్మీడియట్గా నాకు తెలియజేయండి అని అయితే చెప్పి 2 టీములుగా విడగొట్టి మరీ పెట్టుంటాడనమాట. అయితే ఆ నర్సు ఆయనకి ఇంజెక్షన్ వేయబోవడము ఇవన్నీ గమనించిన విక్రమ్కి ఫోన్ చేసి చెప్పడంతో అక్కడికి పరుగున వెళ్తాడనమాట. వెళ్ళేలోపే ఆమె ఇంజెక్షన్ వేసేసి ఉంటుంది. ఆఖరి చూపుగా ఆఖరి ప్రయత్నంగా ఆయన్ని అడిగితే పేపరు పెన్ను ఇచ్చి దమయంతి పేరు రాయడం జరుగుతుంది. ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చిన విక్రమ్ కృష్ణ ఈ సాక్ష్యం ద్వారానే దమయంతి యాక్సిడెంట్ చేయించింది అనే నిజాన్ని నేను బయట పెట్టాలని అయితే అనుకుంటాడు. చావు బ్రతుకుల్లో ఉన్న దస్తగిరి దగ్గర నుంచి నోటి మాట ద్వారా చేతి రాత ద్వారా వాంగ్మూలం తీసుకొని వచ్చి రామచంద్రయ్యకి చూపిస్తాడు. ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటూ మా ఇంట్లోనే మా మీద పగపట్టిన మనుషులు ఉన్నారని నమ్మలేకపోయాను రాధా అంటూ రాధతో విక్రమ్ మాట్లాడుతూ బాధపడుతూ ఉంటాడు. అయితే రామచంద్ర ఏదో చూడగానే నమ్మడానికి కాస్త టైం పడుతుందన్నమాట. కానీ అందరి ముందు నిల్చోబెట్టి మరి విక్రమ్ దమయంతి చేసిన ఆ కుట్ర ఆ యాక్సిడెంట్ అందరి ముందు బయటపెట్టి ఇక ఆమెను ఏం చేయాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఇది నేనే చేయించానన్న దానికి సాక్ష్యం ఏంటి అనగానే ఇక ఆ వీడియో అయితే చూపిస్తాడు. నువ్వు అసలు మనిషివేనా, ఇలాంటి పనులు చేస్తావా, నీ యాక్సిడెంట్ వల్ల నా భార్యను కోల్పోయాను, నా బిడ్డను కోల్పోయాను, నా బిడ్డ ఆచూకీ కూడా తెలియడం లేదు అంటే రామచంద్రయ్య తిడుతూ ఉంటే, రామచంద్రయ్య వాళ్ళ అమ్మ ఇక దమయంతిని చెంప పగలు కొడుతుంది. నువ్వు ఇలాంటి ఆడదాని అసలు నిన్ను ఆడది అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది అని అయితే చెప్తూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇదంతా ఈ దమయంతి విక్రమ్ కృష్ణ గనక నిజాన్ని బయట పెడితే నా పరిస్థితి ఎలా ఉండబోతుందో అన్నట్టుగా ఒక కల అయితే కంటుందన్నమాట.